యూట్యూబ్ దగ్గర వేచి ఉన్న కుటుంబాలన్నిటి కొరకు కూడా నేను ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. మీకు అందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. మీకు జూమ్ ఐడి పాస్వర్డ్ కావాలంటే మీరు కమెంట్స్లో పెట్టండి, వెంటనే మీకు రిప్లై ఇస్తాము. కమెంట్స్లో మీకు ఏది మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ నుండి ఎటువంటి పరిచర్య కావాలని మీరు ఆశిస్తున్నారో మీరు వ్యక్తపరచండి. అప్పుడు తొందరలో మా స్టాఫ్ మీకు జవాబిస్తారని కూడా తెలియజేస్తున్నాను. ప్రతి కమెంట్ని నేను కూడా నాకు తీరిక వేళలో చూస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియజేయాలని కోరుతున్నాను. దేవుని స్తోత్రం. ఈ సేవను ఇంతవరకు కూడా నడిపించిన మహా దేవునికి వందనాలు చెల్లిస్తూ నేను మరి మీ ముందు మరి దేవుడు నన్ను నిలిపినందుకు కూడా నాకు మరి ఎంతో కృతజ్ఞత దేవుని పట్ల ఉంది. ఆయన మరి నన్ను కూడా భద్రంగా కాపాడుతూ దైవ కార్యాల్లో వాడుకుంటున్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి 8 ప్రసంగాలు ఇంతవరకు నేను అందించినాను. ఇప్పుడు మరి ఒక ప్రసంగం ఉజ్జీవం గురించి అందిస్తున్నాను. ఉజ్జీవమునకు 5 తాళపు చెవులు అంటే 5 keys to revival అనే ఒక అంశం మీద మాట్లాడాలని మరి ప్రభు నన్ను ప్రేరేపించినాడు. 5 keys to revival అంటే గొప్ప ఉజ్జీవము కొరకు ఉన్న ఒక 5 తాళపు చెవులు. అంటే ప్రసంగాలు నేను చాలా సులభంగా ఎందుకు మేము వ్యక్తం చేస్తానంటే ద లీస్ట్ అమంగ్ యూ, మీలో చాలా మరి తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకునే రీతిగా మీకు నేను సులభ శైలిలో అందిస్తాను. ఎందుకంటే అందరు విద్యావంతులు గారు, మేధావులు గారు, చాలా మరి సామాన్యులు ఉంటారు. వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో నేను ఎప్పుడు వాక్యం బోధిస్తాను. ఎందుకంటే బీదలకు సువార్త అందించమన్నాడు కదా దేవుడు. బీదలంటే వారు గొప్పవారైనా దీన హృదయం గలవారు బీదవారే ఆత్మీయంగా. తర్వాత డబ్బు మరి ధనము లేక మరి వారికి స్థానమానాలు లేని వాళ్ళు దేవుని హత్తుకొని బ్రతుకుతారు. వాళ్ళకు కూడా దేవుని కూర్చున్న తెలివి జ్ఞానం మనం అందించాలి కదా. అందుకే సులభమైన శైలిలో మీకు దేవుని వాక్యము అందించడానికి అదే కారణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక చిన్న పాట పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ఇది ఉజ్జీవం గురించి ఉన్న పాట. పరిశుద్ధాత్ముడా నీవు మాపై శక్తి కుమ్మరించు, మరి మాకు శక్తి అవసరమని నువ్వు ఎరుగుదువు. మొదటి యుగంలో జరిగినట్లు ఆశ్చర్య కార్యాలు జరిగించు. మరి ఆదిలో ఏ విధంగా నువ్వు ఆత్మను విశ్వాసుల మీద కుమ్మరించినావో అదే ఆత్మను మా మీద కుమ్మరించు ప్రభువా. మరి మేము ఈ వరదినములలో మీరు ఇచ్చిన ఈ కృపాకాలంలో మేము వాక్యంతో మరి వాక్యంలో ఎదగాలి, ఆత్మలో రగులుకోవాలి. నీ ఆత్మ మా పైన దయచేయమని లోకాశలతో మేము పోరాడి సాతానుపై శక్తి పొందుకొని జయం నొందుకొని వీరులమై నీ సేవ చేయుటకు మమ్మల్ని అభిషేకించుమయ్యా అనే పాట. ఇది విశ్వాస యాత్ర కీర్తనలో 1000 పాటల పుస్తకం. ఇలాంటి పాట పుస్తకాలు మీకు కావాల్సిన మరి ఆత్మీయ పుస్తకాలన్నీ కూడా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఆఫీస్లో ఉంది. మీరు ఫోన్ నంబర్, యూపీఎఫ్ ఫోన్ నంబర్ కూడా మేము తెలియజేస్తాము. ప్రతిసారి మెసేజ్ అయిన తర్వాత కమెంట్స్లో పెడుతున్నాము టెలిఫోన్ నంబర్స్, జూమ్ ఐడి, పాస్వర్డ్, ఇవన్నీ మీరు గమనించాలి. మీకు కావాల్సిన పుస్తకాలు మీరు ఆర్డర్ చేస్తే తప్పకుండా వెంటనే మరి స్టాఫ్ మీకు సేవలు అందిస్తారు, పంపిస్తారు. పార్సల్ ద్వారా కూడా దూర దేశాలకు పంపిస్తున్నాము. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో, మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో, ఆదిలో జరిగిన విధములుగా మీకిలి శక్తి నిమ్ము. ఆదిలో జరిగిన విధములుగా మీకిలి శక్తి నిమ్ము. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు
పరిశుద్ధాత్మోడా శక్తి కుమారించు, నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. వరదినములలో రగులుకొని మేము వాక్యమనే వేరులో ఎదుగుటకు, వరదినములలో రగులుకొని మేము వాక్యమనే వేరులో ఎదుగుటకు, మిక్కిలిని ఆత్మ మాపైన కుమ్మరించుము దేవా. మిక్కిలిని ఆత్మ మాపైన కుమ్మరించుము దేవా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయము నొంది, లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయము నంది, వీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయా. వీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి మనం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభువా నీ శక్తి మాకు కావాలి తండ్రి. నీ అగ్నిని మాపై దింపు ప్రభువా. నాయన ఈ వరదినములలో మేము వాక్యం అనే వేరులో ఎదగడానికి కృపగల దేవా, నీ పరిశుద్ధాత్మ అగ్నిని మాకు దయచేయండి. మమ్మను మండించు ప్రభువా. నీ అగ్ని సకల దోషములను తండ్రి హరించి వేస్తుంది, సకల అవకతవకలను కలిసివేస్తుంది. నాయన పవిత్రులుగా మమ్మల్ని చేసే పరిశుద్ధాత్మ అగ్ని మాకు కావాలి. చివరి రోజుల్లో గొప్ప ఉజ్జీవము మరి మా నుండి ఇతరులకు రగులుకోవడానికి, ప్రపంచమంతా వ్యాపించడానికి, అగ్ని వ్యాపించడానికి మాకు సహాయం దయచేయి ప్రభువా. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రతిరోజు విశ్వాసి ప్రార్థన చేయాలి. ప్రభువా మమ్మను మండించు ప్రభువా, మమ్మను అగ్నితో నింపు ప్రభువా. నీ వాగ్దానం చేసిన ఆత్మను అంత్యకాలంలో, అంత్యదినంలో సర్వజనుల మీద నీ ఆత్మను కుమ్మరిస్తానన్నావు. అలాంటి పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయి ప్రభు అని ప్రార్థన విశ్వాసి చేయాలి. అందుకే ఈరోజు మరి ఉజ్జీవమునకు అంటే వ్యక్తిగత ఉజ్జీవమునకు 5 తాళపు చెవులు అంటే పర్సనల్ రివైవల్ కావాలి. అంటే ఒక్కొక్కరు ఉజ్జీవింపబడాలి. సర్వజనుల మీద ఆయన కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చినాడు కదా. అంటే ఆ గొప్ప ఉజ్జీవం నీలో నుండి ప్రవహించాలి. నీవే మరి కారకుడు కారకురాలు కావాలి. అవును, నీ నుండి ఉజ్జీవం బయలుదేరాలని ఒక పెద్ద తృష్ణ, ఒక దప్పిక, ఒక ఆశ ప్రతి విశ్వాసికి ఉండాలి. నన్ను మండించు ప్రభువా. మరి లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. ఆ మాట మీకు చదవాలని నేను కోరుతున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము 35లో మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మంచి మాట, ఇది ఒక పెద్ద ప్రసంగం. మీరు నడుములు కట్టుకోండి. గెట్ రెడీ ఫర్ ఎ గ్రేట్ రివైవల్. మీరు నడుములు కట్టుకొని సిద్ధపడండి. దేవుని కార్యాలు ఎంతో అమోఘమైన అవన్నీ మీరు చూస్తారు. మీరు ఊరికే పాండమిక్నే చూస్తున్నారు, కానీ దేవుడు తన బిడ్డలకు దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఇంకా మీరు చూడలేదు. గెట్ రెడీ ఫర్ ఎ బిగ్ రివైవల్. నేనైతే ఎదురు చూస్తున్నాను. గొప్ప ఉద్యమం కావాలి, గొప్ప ఉద్యమం. ఉద్యమం అనగా ఏమి, అది ఇప్పుడు మీకు వివరిస్తాను. ఉద్యమం అంటే చాలామందికి ఆ మాట అర్థం తెలియదు, ఏంటి ఉద్యమం అని. కానీ దిట్స్ అ గ్రేట్ రివైవల్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ యూ, అవుట్ ఆఫ్ మీ. అవును, అది ఆశించాలి, నిరీక్షించాలి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండ నీయుడని లూకా 12:35లో ఉంది. ఈరోజు మరి ఉద్యమం గురించి కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత 5 తాళపు చెవుల గురించి నేను మీతో పలుకుతాను. ఉద్యమము అనగా ఏమి, ఉద్యమము ఎందుకు అవసరం, ఉద్యమము మరి మనకు
ఎప్పుడు అవసరం? వై డు వి నీడ్ ఏ రివైవల్? అది ఎప్పుడైనా ఆలోచించినారా? అంటే వెన్ యూ నీడ్ ఏ రివైవల్, ఎందుకు అవసరం, ఎప్పుడు అవసరం, ఎలాగ ఉద్యమం ఒక వ్యక్తిలో ప్రవేశిస్తుంది, ఉద్యమం ఎందుకు లేదు, ఇప్పుడు ఉద్యమం ఎందుకు లేదు మనలో అంటే నీలో ఇతరుల్లో నువ్వు ఉద్యమం చూడలేదు. ఉద్యమం అనగానే తండ్రి తిరిగి జీవింపజేయుట, లేక ఒక వ్యక్తి చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన జీవాన్ని పోసి తిరిగి ఆ వ్యక్తి బ్రతుకుట, లేక ఆత్మలో జీవింపబడుట అనే అర్థం. అంటే పునరుద్ధరణ, పునరుజ్జీవం, కమింగ్ బ్యాక్ టు లైఫ్, అదే అన్నమాట ఉద్యమం. అంటే పాత రోత స్థితి, చచ్చిన స్థితి నుండి తిరిగి ఆ వ్యక్తి ఆత్మలో చైతన్యం పొంది క్రీస్తుతో కూడా, క్రీస్తును ధరించుకొని క్రీస్తు జీవం కలిగి లేపబడుతున్నాడు. అదే ఉద్యమం. మరి చూడండి, ఉద్యమం లేదు అని మనము గ్రహించాలి. ఎందుకంటే చాలా మట్టుకు మనము విశ్వాసుల్లో కూడా చూస్తున్నాము, సేవకుల్లో చూస్తున్నాము, మనము మనుషుల్లో చూస్తున్నాము. చుట్టుముట్టు అంటే వాళ్ళు దేవుని గురిగా కలిగి లేకుండా, వారు దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తున్నారో వారిలో ఉద్యమం లేదని అర్థం. ఉద్యమం లేదు, ఎందుకంటే దే ఆర్ చాలా లోకం తట్టు ఆకర్షింపబడుతున్నారు. లోక నటనలో కొట్టుకుపోతే వారిలో ఉద్యమం లేదు. అట్టి వారంతా దేవుని మీదకి ఏకాగ్రత తీసుకొని రావాలని ప్రార్థన చేయాలి. రెండవది చూసినప్పుడు మరి చూడండి, ప్రార్థనా కూడికల కంటే నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా పార్టీలు లేదా పెళ్ళిళ్ళు, పబ్బాలు, ఫంక్షన్లకు పరుగులు ఇడుతూ ఉంటావు, ఒక ప్రార్థనా కూడికకు పరిగెత్తడం కంటే నువ్వు ఈ లోకరీతిగా ఉన్న కూడికలకు పరిగెత్తే నీలో ఉద్యోగం లేదని అర్థం. ఎలా ఉండాలంటే ఉద్యోగం వచ్చినప్పుడు నువ్వు ఇవన్నీ మరుస్తావు, నువ్వు ప్రార్థనకు పరిగెత్తుతూ ఉంటావు. ఎక్కడ విశ్వాసులు ఉన్నారు, ఎక్కడ దైవ కార్యాలు జరుగుతుంది, అది జూమ్ కానీ ఆన్లైన్ కానీ ఎక్కడ కానీ ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసినప్పుడు నీకు ఆత్మలో చైతన్యం, నేను ప్రార్థన చేయాలి, నేను మరి అట్టి దైవ సన్నిధి పొందాలనే తృష్ణ కలిగితే దట్ మీన్స్ యు ఆర్ రివైవ్డ్ ఇన్ యువర్ స్పిరిట్. ఆ మూడో చూసినప్పుడు మరి దేవుని వాక్యము చదవడం కంటే టీవీల ముందు కూర్చొని మరి అక్కడున్న ఆ యొక్క కబుర్లు, ఆ వార్తలు అవన్నీ అవసరం లేదు. నీకు కాలయాపన చేస్తున్నావు, సమయాన్ని నువ్వు వ్యర్థం చేసి జీవాహారమైన దేవుని వాక్యాన్ని చదవడానికి సమయం లేదంటే నీలో ఉద్యోగం లేదు. ఉద్యోగం వచ్చినప్పుడు అవన్నీ వదిలేస్తావు, దేవుని వాక్యం మీద ఏకాగ్రత పెడతావు అని అర్థం. నాలుగో చూసినప్పుడు నీ ప్రార్థనా జీవితం సరిగా లేకుంటే నీలో ఉద్యోగం లేదు. ఉద్యోగం నీకు వచ్చినప్పుడు ప్రార్థన ఎక్కువగా నువ్వు ఆశపడతావు. ఎప్పుడు నేను మోకరించాలి, ఎప్పుడు నా తండ్రిని దేవునితో నేను మాట్లాడాలి, ఎప్పుడు నా మనవులు ఆయనకు తెలియజేయాలి. దట్ ఈస్ గెటింగ్ రివైవ్డ్ ఇన్ యువర్ స్పిరిట్. అందుకే ప్రేయర్ ఇస్ ద కీ టు రివైవల్. ఒక వ్యక్తి ఉజ్జీవింపబడాలంటే ప్రార్థననే మరి చాలా ముఖ్యమైనదని భక్తులు మరి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రేయర్ ఇస్ ద కీ టు రివైవల్, అదే తాళపు చెవి, మెయిన్ కీ అన్నమాట. అందుకే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు, నీ ఖాళీ సమయంలో సమయాన్ని వ్యర్థం చేస్తున్నావా, లేక మోకాళ్ళ మీద ఉండి దేవునితో మాట్లాడుతున్నావా, అది నువ్వు స్వయం పరీక్ష చేసుకోవాలి. అంటే ప్రార్థన లేమిని గొప్ప ప్రార్థనా జీవితంగా మార్చే దేవుడు. అంటే నీలో ఉద్యోగం వచ్చినప్పుడు మొట్టమొదటి నువ్వు చేసేది ప్రార్థనే చేస్తావు. నువ్వు ఒంటరిగా ఉండడానికి ఆశపడతావు. యూ వాంట్ బి అలోన్ విత్ గాడ్. గొల్లం పెట్టుకుంటావు, ప్రార్థన చేస్తావు. చుట్టూ ఉన్న పరిస్థితుల కొరకు, ఈ పాండమిక్ కొరకు, ఈ అన్యాయం కొరకు, ఈ దోపిడీ, దుర్మార్గం, అక్రమం, ఇవన్నీ వార్తల్లో మీరు చూస్తున్నారు. వాటన్నిటి కొరకు ప్రజల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి. అది నిజమైన ఉద్యమానికి ఆరంభం అని తెలియజేస్తున్నావు. నువ్వు గుంపులో ఉండేదానికంటే దేవునితో ఒంటరిగా ఉండాలని ఎప్పుడు ఆశిస్తావు. అది కూడా ఉద్యమానికి ఒక లక్షణం అని తెలియజేస్తున్నాను. అలాగే మరి ఒక సంతోషం, ఒక తెలియని ఆనందం, ఒక సంతోషం, ఒక ఆత్మల భారం నీలో వచ్చిందంటే అది ఉద్యమానికి లక్షణం. నీకు దేవుడు అంటే ఆనందం, వాక్యం అంటే ఆనందం, ప్రార్థన అంటే ఆనందం, ఆశ, అబ్బా వాక్యం వినాలని ఆశ, జూమ్లో రావాలని ఆశ, ఆన్లైన్ వినాలని ఆశ, మరి ఫిజికల్గా నేను దేవుని ఆలయానికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి, వాక్యం వినాలని, ఇవన్నీ కూడా నీవు ఇంకా బ్రతికున్నట్టే అన్నమాట. ఎందుకంటే నీలో ఆ ఆత్మ అల్లాడిపోతుంది. ఆత్మ మీరు ఆదికాండం 1:1లోనే ఆ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడిందని వాక్యం ఉంది. అల్లాడడం అన్నమాట. ఆ తృష్ణ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ సన్నిధి కొరకు నా ప్రాణము ఆశపడుతుందని కీర్తనకారుడు అంటాడు కదా. అదంతా నువ్వు ఇంకా బ్రతికున్నావు, నువ్వు ఇంకా దేవుడు నిన్ను వాడుకుంటాడు, తన ఆత్మని నీ మీద కుమ్మరిస్తాడని అవి లక్షణాలు అన్నమాట. ఇప్పుడు వాక్యం మీద ఆశ లేదు, పాటలంటే ఆశ లేదు, దేవుని ఆరాధించడం అంటే ఆశ లేదు, దేవుని సన్నిధికి రావాలంటే ఆశ లేదు, దేవుని మాటలు వింటేనే చిరాకంటే వాడు హృదయంలో పాపం ఉన్నది. ఇప్పుడు పచ్చ కామర్లు వచ్చిన వానికి తిండి మీద ఆశ ఉండదట. ఆ కామర్లు వచ్చిన వానికి అన్ని చేదు కనబడుతుంది, అన్ని చేదు. మంచి మంచి ఆహారం తీసుకుపోయి వానికి ఇస్తే నాకు వద్దంటాడు, నాకు ఆకలి లేదంటాడు, నాకు చేదు అనిపిస్తుంది అంటాడు. చేదు వాని కడుపులోనే ఉంది.
ఆ నాలుకంతా చేదు. అలాగూ పాపము నిన్ను ప్రేరేపించి పాపము నీ హృదయంలో వచ్చిందంటే నీకు వాక్యం మీద ఆశ ఉండదు, ప్రార్థన అంటే ఆశ ఉండదు, సహవాసం అంటే ఆశ ఉండదు, దేవుని కార్యాలు వినాలంటే ఆశ ఉండదు, దేవుని సన్నిధికి రావాలంటే ఆశ ఉండదు. అప్పుడు నువ్వు అలర్ట్ అయిపోవాలి, ఏదో నాకు సంభవించింది నా ఆత్మీయ జీవితాన్ని. ప్రకటన గ్రంథంలో సంఘాలతో ఆత్మదేవుడు సెలవిచ్చినప్పుడు ఒక మాట అంటాడు, నువ్వు బ్రతికి ఉన్నావని పేరు మాత్రమే కానీ నువ్వు చచ్చిన వానితో సమానుడు అంటాడు. ఉట్టి పేరు బతికున్నాడని, కానీ యాక్చువల్లీ హీస్ డెడ్ స్పిరిచువల్లీ, ఆత్మలో ఎప్పుడో చచ్చిపోయినాడు. అట్టివారు తిరిగి బ్రతకాలనే మన ఉద్యోగం కొరకు మనం ప్రయాసపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కన్నీళ్ళు. మన కుటుంబాల్లో ఉన్నారు, ఎక్కడో మీరు వెతకనవసరం లేదు, మన కుటుంబాల్లో ఉంటారు, చచ్చిన స్థితిలో ఉన్నారు. మనం బ్రతుకున్నాం, వాళ్ళు ఒక చచ్చిన వ్యక్తితో ఒక బ్రతికిన వ్యక్తిని ఎన్నాళ్ళు పెడతామని ఉంటారా? ఒక చచ్చిన వ్యక్తితో ఒక బ్రతికిన వ్యక్తి ఎన్ని రోజులు ఉంటాడు? కంపు కొడుతూ ఉంటారు వారు. ఈ బ్రతికున్న వ్యక్తులు భరిస్తూ ఉంటారు, ఎన్నాళ్ళు భరిస్తారు? అందుకే అట్ట చచ్చిన స్థితి గల వారిని క్రీస్తులో బ్రతికించడమే ఉద్యోగం కొరకు ప్రార్థన. వారు బ్రతకాలి కదా, వారు నరకపాలు కాకూడదు కదా. అలాగే సమాజంలో ఎంతమంది ఉన్నారు, సంఘంలో ఎంతమంది ఉన్నారు, దేవుని తెలుసుకునే వారు కొరకు చచ్చిన శవాల్లాగా ఉన్నారు. మనం దేవునిలో ఆనందిస్తున్నాం. అప్పుడు మన బాధ్యత ఏంటి? ఈ చచ్చిన శవాలన్నీ కూడా క్రీస్తులో లేపబడాలి. అందుకే వాక్యంలో ఉన్నది, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు క్రీస్తుతో కూడా బ్రతుకుతారని. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూస్తారు, దే విల్ డెఫినెట్లీ రైజ్ అప్ టు ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. అంటే వారు క్రీస్తుతో కూడా లేపబడతారు, రక్షణ పొందితే. అట్టి వారి కొరకు మనం నిరంతరము ప్రయాసపడాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. చూడండి, మరి చాలామందికి సత్యం తెలుసు కానీ ఆ సత్యాన్ని వారు అవలంబించరు, ఎందుకంటే వారిలో ఉజ్జీవం లేదు. ఎప్పుడైతే నువ్వు ఉజ్జీవింపబడతావు, సత్యం కొరకు నిలబడతావు, సత్యం కొరకు నీ జీవితం ప్రతిష్ఠించుకుంటావు, సత్యం కొరకు ప్రాణాలు కూడా అర్పిస్తావు. అట్టి ధైర్యం ఉజ్జీవం ద్వారానే వస్తుందని మీకు తెలియజేస్తున్నాను. మరి నీవు ఇంతవరకు రక్షింపబడి 30 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయింది, మా తాత ముత్తాతలు కూడా భక్తులే అని పెద్ద మాటలు మాట్లాడతావు. నువ్వు ఎవరికైనా ఒక్కరికైనా సువార్త అందించినావా? నిన్ను నీవు పరీక్షించుకో. నువ్వు సువార్త విన్నావు, నువ్వు రక్షింపబడినావు, నువ్వు పరలోకానికి పోతావు. కానీ వేరే వాళ్ళ గురించి ఉన్న శ్రద్ధ, ప్రేమ, ఆత్మల భారం, అదే ఉజ్జీవానికి నాంది. అవును, నీకు ఒక భారం కావాలి. అయ్యో, నేను అందుకున్న వెలుగు ఇతరులకు అందించలేకపోతున్నాను. ఒక్కరికన్నా రోజు 1 person 1 day 1 at a time ఒక్కరికన్నా యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు మార్గం, సత్యం, జీవం అని నువ్వు నమ్మితే నీకు నిత్య జీవం ఉందని చెప్తున్నావా? నీలో నిజమైన ఉద్యోగం ఆరంభించినప్పుడు నువ్వు వీధులు గుండా పరిగెత్తి యేసు ప్రభువును చాటిస్తావు. అందుకే మనం ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంటే మరి ప్రవాహం వలె ప్రజలు మరి నరకానికి పరిగెత్తుతుంటే నువ్వు భారము లేకుండా స్వార్థపరునివై నిన్ను గూర్చి నీవు ఆలోచిస్తున్నావు అంటే నీలో ఉద్యోగం లేదు. ఉద్యోగం ఎప్పుడైతే ఆ మంట నీలో వస్తుందో తప్పకుండా ఆత్మల భారం వచ్చేస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఉద్యోగం కొరకు ప్రార్థన చేసేవారు కన్నీళ్లతో రోధిస్తారు. చూడండి, ఇర్మియా ప్రవక్త కన్నీటి ప్రవక్త అనే పేరు. ఆయన జనులు నశించిపోతుంటే ఆయన దివారాత్రులు తన తల జలమయం కావాలని కోరుతున్నాడు. ఆయన కన్నీరు ఊటలుగా ప్రవహించాలని కోరుతున్నాడు. ఎందుకంటే నశించుతున్న తన జనుల కొరకున్న భారం, అదే ఉద్యమం. ఈనాడు మరి భక్తులు ఆత్మతో నింపబడాలని మనం ప్రార్థన చేయాలి. సేవకులు టీవీలో వచ్చేవారు, మరి ఇప్పుడు మరి గొప్ప గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసేవారు, వారు ఆత్మల భారం కలిగి దేవుని సేవ చేయాలని మనం రోధించి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆత్మను తన దాసురాండ్ల మీద తప్పకుండా కుమ్మరిస్తాడని మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మరి చూడండి, ఎప్పుడైనా ఒకటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతానుడు వాడు కుట్ర పనుతాడు, కుయుక్తిపరుడు, యుక్తిపరుడు వాడిని ప్రార్థనా జీవితం మీదనే వేటేస్తూ ఉంటాడు. వాడు అంటాడు అన్నిటికీ సమయం ఉందండి. మీరు చూడండి, మీ జీవితం చూడండి, లేక సేవకుల జీవితం చూడండి, అన్నిటికీ వారికి సమయం ఉందండి. వారు అటు పరిగెత్తారు, ఇటు పరిగెత్తారు, ఎన్ని పనులు చేస్తారు, అన్ని పనులు చేసినామని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ ప్రార్థనా జీవితము నాశనం చేసేస్తుంది సాతాను. ప్రార్థనకు సమయం లేకుండా చేసేస్తాడు. విశ్వాసీ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ప్రార్థనే అన్ని దీవెనలకు మరి మూలం. కానీ ఆ దాని మీద వేటు వేసి నీకు ప్రార్థనకు సమయం లేకుండా చేస్తున్నాడు అంటే నువ్వు సాతాను బందీవి అయిపోయినావు అని అర్థం. నువ్వు దాన్ని గెలవాలి, దాన్ని గెంటి పడేయాలి. అవును, నాకు సమయం, అన్నిటికీ సమయం ఉంది, 24 గంటలు నేను అన్ని పనులు చేస్తున్నాను, కానీ ఎందుకు నాకు మోకరించి దేవుని సన్నిధిలో ఒంటరిగా కొద్దిసేపు గడపడానికి సమయం లేదు? ఆలోచించావు ఎప్పుడైనా? దట్ ఈస్ ద బిగ్ ఇంప్లిమెంట్ ఆఫ్ సేటన్, నాట్ టు గివ్ యూ టైమ్ ఫర్ ప్రేయర్. కనుక మనం చాలా జాగ్రత్తగా మరి ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవడం. ఉజ్జీవింపబడినావంటే నువ్వు ఇక దేనికి సమయం లేకుండా నీకు ప్రార్థనకు సమయం ఉంటుంది. అది మీరు గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం.
నువ్వు లోకంతో రాజీ పడవు. నిజంగా ఉజ్జీవింపబడితే నువ్వు యూ విల్ నాట్ కాంప్రమైజ్ విత్ ఎనీథింగ్. అంటే నో రికన్సిలేషన్, నో కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. తప్పుడు బోధలకు నువ్వు రాజీ పడవు, లోకాశలకు రాజీ పడవు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. ఈ లోకం నుండి ఏర్పాటు చేసుకున్నాడు కదా, నేను ఏర్పరచుకున్న నా జనం అంటాడు. మీరు ఏర్పరచబడిన వంశం అంటున్నాడు కదా. మరి ఏర్పాటు ఎక్కడ నీకు లోకానికి తారతమ్యం కనబడుతుంది? ఎక్కడ వ్యత్యాసం కనబడుతుంది? లోకంలో కొట్టుకొని పోతున్నావు అంతే. లోకస్తులు నీకు ఏ భేదం లేకుండా అయిపోయినావు. నీకు నిజమైన ఉద్యోగం వచ్చినప్పుడు, వెన్ యూఆర్ రివైవ్డ్ ఇన్ యువర్ స్పిరిట్, ఆత్మలో ఉద్యోగం కలిగినప్పుడు నీకు తెలుస్తుంది యువర్ ఎ స్పెషల్ రాయల్ ప్రీస్ట్హుడ్. అందుకే పేతురు అంటున్నాడు, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. మరి నేను ఎన్నుకోబడినాను, నేను రాజుల వంశంలో ఉన్నాను, రాజులైన యాజక సమూహంలో ఉన్నాను, విలువైన దేవుని ప్రజగా ఉన్నాను, దేవుని సొత్తుగా ఉన్నావని నువ్వు అనుకుంటావు. అందుకే ఉద్యోగాలు మన కుటుంబంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ మార్గానికి రావాలనే పట్టుదల, ప్రార్థన. మన సంఘంలో కుంటుబడిన వారి కొరకు ప్రార్థన, సమాజంలో వెనుకబడిన వారు యేసును రక్షకునిగా తెలుసుకున్న వారి కొరకున్న విజ్ఞాపన ప్రార్థన మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మన పిల్లల గురించి, భవిష్యత్తు గురించి ఎంత ఆలోచిస్తాం? మన పిల్లలందరూ ఉద్యోగస్తులుగా ఉండాలి, మన పిల్లలందరూ ఇండ్లు కట్టుకోవాలి, మన పిల్లలందరూ చక్కగా ఉండాలి. మరి పిల్లల ఆత్మ ఏం కావాలి? ఆ పిల్లల ఆత్మ కొరకు నువ్వు రోధించాలి. అందుకే శుక్రవారం ఒక రోజు కేటాయించుకో. నీకున్న భక్తి, నీకున్న ఉద్యమం నీ పిల్లలకు రగులుకోవాలి. ఫైర్ ఆల్వేస్ షుడ్ స్ప్రెడ్. నేను చెప్తున్నాను కదా, అది స్ప్రెడ్ కాలేదంటే నువ్వు ఇంకా ఏడవాలి. నీలో ఉన్న భక్తి అంటుకోవడం లేదంటే నువ్వు చాలా ఇంకా బాధగా కుమిలిపోవాలి. ఎందుకు ప్రభువా? నాలో ఉన్న అగ్ని అంటుకోవాలి కదా. అంటుకోవాలి, తప్పకుండా అంటి తీరుతుంది. నీలో నిజమైన అగ్ని ఉంటే అది లోకానికి అంటుకుపోతుంది. సర్వలోకం చిన్న నిప్పు అడవంతా తగిలిపోతుంది అన్నమాట. అడవెంత తగిలబడుతుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి అగ్ని కావాలని మనం ప్రార్థన చేయడమే ఉజ్జీవానికి రహస్యం. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు మీకు ఇవన్నీ వివరిస్తున్నాను. మరి చూడండి, చాలా మటుకు సంఘాల్లో పాపం ఉంటుంది, సేవకుల్లో పాపం ఉంటుంది, విశ్వాసుల్లో పాపం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ కప్పి పెడతారు. ఉద్యమం వచ్చినప్పుడు అదేం కప్పబడదు, బయటపడుతుంది అన్నమాట. ఏదన్నా వచ్చింది, ఎవరో వచ్చినట్టు కార్పెట్ కింద నూకేస్తాం కదా. ఎవరు వచ్చినారు గొప్పవాళ్ళు అంటే అటు ఇటు సదిరేసి జర కార్పెట్ కింద ఏదైనా ఉంటే నూకేస్తాం. యూ కెనాట్ హైడ్ సిన్ అండర్ ద కార్పెట్. అంటే సంఘంలో పాపం, వ్యక్తిలో పాపం ఉంటే నీలో నిజంగా ఉద్యమం ఉంటే ఆ పాపాన్ని బయట పెట్టేస్తాం అన్నమాట. యూ విల్ నాట్ కేర్ ఫర్ ఎనీథింగ్. అంటే నిజమైన ఉద్యమం, ఆ అగ్ని చేత పాపం దహింపబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉందండి, యెషయా గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట మీకు జ్ఞాపకం చేయాలి. దహించు అగ్ని అయి ఉన్నాడు దేవుడు, దేవుని ఆత్మ కూడా దహించు అగ్ని. అయితే ఈ మాట మీరు గుర్తు చేసుకోండి. యెషయా 4:4, యెషయా 4:4, తీర్పు తీర్చు ఆత్మ వల్లను, దహించు ఆత్మ వల్లను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు. అంటే సియోను కుమార్తెలకున్న కల్మషము దహించు అగ్ని ద్వారా అది భస్మమైపోతుంది అంటున్నాడు. అలాగే సంఘములో పాపం ఉంటే కూడా ప్రార్థన ఉన్న చోట దేవుని ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు దైవ కార్యాలు ఆత్మ ద్వారా దహించబడుతుందని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, 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 హల్లెలూయా. తర్వాత మరి కుటుంబాల్లో ప్రేమ చల్లారినప్పుడు ఉజ్జీవము మరి ఒకవేళ కుమరింపబడితే మరి గొప్ప ప్రేమను మనము చూస్తూ ఉంటాం. అంటే దేర్ షుడ్ బి లవ్. దట్ ఈస్ ఆల్సో ఏ సైన్ ఫర్ రివైవల్. రివైవల్ అన్నప్పుడు మనము అన్ని కోణాల నుండి ఆలోచించాలి. అంటే నీకు శత్రుల మీద, లేక నీకు కీడు చేసిన వారిని, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య చల్లారిన ప్రేమలన్నీ కూడా దేవుడు ప్రేమస్వరూపి. ఆ ప్రేమ వర్షాన్ని దేవుడు కుమ్మరిస్తాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ ఉజ్జీవింపబడిన వ్యక్తి సినిమాలు చూడడు, సినిమా పాటలు పాడాడు. హౌ కెన్ యూ సింగ్ అన్హోలీ థింగ్స్ విత్ యువర్ ప్యూర్ లిప్స్? ఎప్పుడు అది కాదు. ఉజ్జీవింపబడిన వ్యక్తి ఎప్పుడు కూడా సినిమాలు చూడడం, మూవీలు, సీరియళ్ళు చూడడం, టీవీల ముందు గంటలు గంటలు గడపడం. ఒక ఉజ్జీవానికి తృష్ణ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా వాగడం, నోటితో వాగడం, లేక లేని కార్యాలు పుట్టించి ఇతరులకు చెప్పడం, కొద్దిగా కాలయాపన చేయడం అటు ఎప్పుడు కూడా చేయరన్నమాట. ఎందుకంటే నీవు గొప్ప కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు. నీ ఏకాగ్రత అంతా కూడా ఉద్యోగం కావాలి, నేను ప్రార్థన చేయాలి, లోకం రక్షింపబడాలి, ప్రభు వస్తున్నాడు, నేను సిద్ధపడాలి, నా బంధువుల్లో, మరి నా పిల్లల్లో, నా కుటుంబంలో ఉద్యోగం రగులుకోవాలనే నీకు తృష్ణ ఉన్నప్పుడు నీ సమయాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయవని నేను
మరి అపవిత్రమైన వాటి కొరకు నీకు సమయం ఉండదని నేను చెప్పగలను. దేవుని స్తోత్రం. యూ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ అన్హోలీ థింగ్స్ ఆర్ సినిమాస్ ఆర్ మూవీస్ ఆర్ అన్హోలీ సీరియల్స్ ఆర్ గాసిప్స్. గాసిప్ అనేది చాలా మరి అపవిత్రమైనది. అంటే ఇతరుల గురించి నువ్వు చెప్తా ఉన్నమాట, ఇతర చెవులు కొరికేస్తున్నావు, చెప్పి 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 వాగుతూ ఉన్నావు. అదంతా వీలు కాదు ఒక పవిత్రమైన విశ్వాసికి. కనుక ప్రార్థన చేసేటప్పుడు ఒక నిజమైన ఉద్యోగం కొరకు తృష్ణ ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తుంటే నీకు తెలిసిపోతుంది. ఏంటంటే వాళ్ళ ప్రార్థన దీర్ఘంగా ఏదో వాళ్ళకున్న జ్ఞానాన్ని ప్రదర్శించే ప్రార్థనగా ఉండదు. వాళ్ళలో తీవ్రమైన ఆవేదన, కన్నీళ్ళు, దుఃఖము, అంగలార్పు ఉంటుంది. అట్టి వారిని వెంటనే గుర్తుపట్టవచ్చు. మీరు సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా వారి సాక్ష్యాల ద్వారా తెలుసుకుంటా వారి ఆత్మీయ జీవితం ఎంత ఉందని. ఒక సాక్ష్యం విన్నప్పుడు అబ్బాయి మీ ఆత్మల కొరకు ఎంత భారం కలిగి ఉన్నది అది నీకు తెలిసిపోతుంది అన్నమాట. ఆమెకు నల్లు వచ్చింది, నీళ్ళు వచ్చింది, కరెంట్ వచ్చింది, ఇలా ఉండవు సాక్ష్యాలు. ఇవన్నీ లోకము దాని ఆశలన్నీ గతించిపోతుంది కదా. గతింపని వాటి కొరకున్న ఆవేశము, ఆశ, కన్నీరు, దుఃఖము ఆ సాక్ష్యంలోనే మనము తెలుసుకోగలుగుతాం. ఇట్టి ఉద్యోగం మన సంఘాల మీద, మన కుటుంబాల మీద, మనందరి మీద, సేవకుల మీద, మరి పెద్దల మీద, మరి ఇవన్నీ కూడా మరి చూడాలి. మనం చూడాలి అంటే రియల్ స్పిరిటెడ్ చర్చ్, స్పిరిటెడ్ రివైవల్, ఏ ఫైర్ బర్నింగ్ అమంగ్ ద బిలీవర్స్. అంటే ఆ ఉద్యమం కొరకు మనం చూడద్దా. ఇదంతా మీరు అంటున్నారు కదా, ఈ పరిశుద్ధ గ్రంథం అంటే అగ్ని, ఇది వాక్యము అగ్ని. నా వాక్యము అగ్ని వంటిది కాదా అని అడుగుతున్నాడు కదా. నా వాక్యము అగ్ని వంటిది కాదా అంటే అగ్ని రగులుకోవాలి కదా. మరి అట్టి అగ్ని మనము ఆశిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కన్నీళ్లతో దేవుని వెతుకుతున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి ఉజ్జీవానికి లక్షణం, ఒక వ్యక్తి ఉజ్జీవం కొరకు తృష్ణ కలిగి ఉన్నాడని వాడు ఎంత తిట్టినా భరిస్తాడు. పెద్దలు గద్దించినప్పుడు అణుకోగలిగి ఉంటాడు. మరి ఒక కాపరి గద్దింపుకు వినయం చూపెడతాడంట. అవును, నాలో తప్పున్నది, కాపరి నన్ను గద్దించినాడు, సేవకుడు నన్ను గద్దించినాడు, సేవకురాలు నన్ను తిట్టింది, అవును నాలో తప్పున్నది, ఆ తప్పు వారికి తెలిసింది, అందుకే వాళ్ళు కోపం చేసిన. అట్టి అవగాహన లేనప్పుడు వాళ్లకు ఉద్యోగం రాదన్నమాట. ఎందుకంటే దే షుడ్ హ్యావ్ బి సో హంబుల్. ఇప్పుడు ఉద్యోగం రావడానికి నీకు తగ్గింపు చాలా అవసరం, వినయం చాలా అవసరం. అందుకే 2వ దినవృత్తాంతం 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకోవాలి, వారి చెడు ప్రవర్తన అంతా ఒప్పుకోవాలి, పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు తిరగాలి. అప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి మనవులకు చెవియొగ్గి వారి దేశాన్ని స్వస్థపరుస్తాడు. దేశాన్ని కాదు, కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు వ్యక్తిగతంగా. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ కెన్ డీల్ ఇండివిజువల్లీ ఎవ్రీ పర్సన్. ఒక్కొక్కరిని డీల్ చేసే గొప్ప దేవుడు కదా దేవుడు. మనల్ని స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎప్పుడైనా ఉజ్జీవం కొరకు ఆశపడే వ్యక్తి శరీర కార్యాల మీద ఆశ ఉంచాడు. మనకి ఎప్పుడు కూడా ఆత్మకార్యాలు, ఆత్మచేత వివేచింపబడతాడు. ఆత్మను కూర్చున్న ఉబలాట, ఆత్మకార్యాలు కావాలి. దేవుడు ఆత్మ కనుక తను ఆరాధించేవారు కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. శరీర కార్యాలు మిళితం కాదు. ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు ఎప్పుడు విరోధంగా ఉంది. శరీరము మరి నిష్ప్రయోజనము, ఆత్మ జీవింపజేస్తుంది. అందుకే శరీర కార్యాలను ఆత్మ చేత చంపాలంట, వాక్యంలో చంపిపడేయాలంట శరీర కార్యాలు. అప్పుడే ఉజ్జీవానికి నువ్వు సిద్ధపడుతున్నట్టు అర్థము. అంటే లోకము పోకడ వేరు, ఉజ్జీవం కొరకు ఆశించే ఉన్న వ్యక్తి పోకడ వేరు. మరి ఇంకా తిరిగి నేను చెప్పాలంటే ఉజ్జీవము ఆశించే వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని సన్నిధి కొరకు ఎప్పుడు ఆశిస్తాడు. దేవుని సన్నిధి ఎలాగ లభిస్తుంది చూడండి. కూర్చొని అంటే ఇప్పుడు ఆరాధనకు వచ్చినప్పుడు మీరు 1 గంట 2 గంటలు ఉంటారు. దాని తర్వాత దేవుని సన్నిధి పోతుందా? దేవుని సన్నిధి నీతోనే ఉండాలి. ఆరాధించినప్పుడు అందరు పాటలు పాడినప్పుడు దేవుని సన్నిధి వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ ఆ సన్నిధి అక్కడే వదిలిపెట్టడం కాదు. దట్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ షుడ్ బి విత్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితాంతము దేవుని సన్నిధితో నింపబడు. మోషే ఏమంటాడు? నీ సన్నిధి నాకు కావాలి. ఈ ప్రజలను తోడుకొని పోవడానికి ఏమడిగినా డబ్బు అడిగినా, అకౌంట్లో మీరు వెయ్యండి డబ్బులు, అప్పుడు నేను ఈ లక్షలాది జనాన్ని నడిపిస్తాను అనలేదు మోషే. అసలు డబ్బు ఎక్కడ అడిగినట్టు ప్రస్తావన లేనే లేదు. మోషే ఒక్కటే అడుగుతాడు దేవుని దగ్గర. 33 నిర్గమకాండం, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాతో కూడా రానియడాలి. నేను ఈ లక్షలాది జనాన్ని ఈ అరణ్యంలో నుండి నేను తీసుకొని వెళ్ళలేను. ఐ వాంట్ యువర్ ప్రెసెన్స్. దేవుని స్తోత్రం. ఇదే ఉజ్జీవం. దేవునికి స్తోత్రం. ఉజ్జీవం కావాలంటే దేవుని ఆత్మ కార్యాలు మన జీవితంలో, మన సంఘంలో, మన ఏకాంత
జీవితంలో జరగాలని ఆశించాను. అందుకే 85వ కీర్తన 6వ వచనంలో, దేవా మమ్మను మరల బ్రతికింపవా, విల్ యూ నాట్ రివైవ్ us అగైన్ లార్డ్. తిరిగి మాకు ఆ సంతోషము దయచేయమని ఆ కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు. మమ్మను సంతోషపరచవా, నీవు మమ్మల్ని తిరిగి బ్రతికించవా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. మన ఉద్యమానికి 5 తాళపు చెవుల గురించి నేను క్లుప్తంగా చెప్పి మీకు అర్థం చేస్తాను. 5 keys to a great revival. ఒక గొప్ప ఉద్యమం ఒక దేశం మీదకి రావాలి, కుటుంబంలో రావాలి అని అంటే మీరు గమనించాల్సింది 5 సూత్రాలే చెప్తాను. 50 కూడా చెప్పవచ్చు, 500 చెప్పవచ్చు, 5000 కూడా చెప్పవచ్చు. కానీ ప్రతి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో 5 సింపుల్ ట్రూత్స్ ఫర్ ఎ బిగ్ రివైవల్. గొప్ప ఉద్యమానికి 5 తాళపు చెవులు. తాళపు చెవులు అంటే చాలా ఇంపార్టెంట్ కదా. తాళపు చెవులు కొన్నిసార్లు ఎక్కడ పెడతామో మర్చిపోయి ఊరంతా గాలిస్తాం. ఒక అమ్మ ఊరంతా వెతుకుతుందంట తాళం చేతుల కొరకు, కానీ చూసి ఆమె నడుమునే చెక్కున్నది తాళం చేయి. కొన్నిసార్లు మీదికి రాదు, మరి వ్యక్తిగతంగా కూడా రాదు. ప్రార్థన ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థన చేయి, నీకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. ప్రార్థన ఎలా చేయాలి? మొదటి తెస్సలోని 5:17 పౌలు భక్తుడు తెస్సలోని సంఘానికి రాస్తున్నాడు, మీరు ఎడతెగక ప్రార్థన చేయమంటే నేను ఎప్పుడు దాని మీద రీసెర్చ్ చేసేదాన్ని. ఎడతెగక ఎలా చేయాలి ప్రార్థన? కంటిన్యూ అంటే ఎట్లా ప్రార్థన వెళ్తాం అంటే, ప్రార్థన చేసుకుంటుంటే పని ఎవరు చేస్తారని ఎప్పుడు అనుకునేదాన్ని. కానీ దేవుడు నాకు జ్ఞానం ఇచ్చినాడు, నీవు నీ దినమంతా ప్రార్థనతో నింపాలి. ప్రార్థనతో దినమంతా నింపితే పని ఎవరు చేస్తారని నీకు ప్రశ్న, నేను దానికి జవాబిస్తున్నాను. నువ్వు పని చేస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు. ఒక్క సెకండ్ నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన నల్ల దిప్పి నువ్వు గిన్నెలు గడుగుతున్నప్పుడు కూడా, దేవా ఈలాగూ ఉద్యమం నా మీదకి, నా కుటుంబానికి, నా సంఘం మీదకి తెప్పి ప్రభు. నీవు ఏ విధంగా నన్న ప్రార్థన, బట్టలు ఉతుకుతున్నప్పుడు కూడా ప్రార్థన, దేవా ఈలాగు మురికిని తొలగించిన ఆయన నా మీదకి, నా కుటుంబంలో ఉన్న పాపాన్ని తొలగించి ప్రభు. ఎవరి బట్టలు, నేనైతే ఎవరి బట్టలు మరి కొన్ని సంవత్సరాల ముందు మరి బట్టలు, నా పిల్లల బట్టలు ఉతికేటప్పుడు కూడా ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేశాను. ఒక్కొక్క పాప కొరకు, బాబుల కొరకు ప్రార్థన చేశాను. నాకు తెలుసు దేవుడు తప్పకుండా నా ప్రార్థనకు జవాబిస్తాడని. ఒక రోజు వస్తుంది తప్పకుండా. నేను ఎవరెవరి కొరకైతే ప్రార్థించి వారందరూ కూడా రగిలింపబడతారు, ఉద్యమంతో దైవ కార్యాలు చేస్తారని చాలా తీవ్రంగా నేను ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, నిరీక్షిస్తున్నాను. ద డే విల్ కమ్ డెఫినెట్లీ, బికాస్ గాడ్ ఈజ్ నాట్ ఎ లయర్. దేవుడు అబద్ధికుడు కాడు కదా. కాబట్టి 5 సెకండ్లు దొరికిన ప్రార్థన చేయొచ్చు. నువ్వు బస్ స్టాప్లో వెయిట్ చేసిన ప్రార్థన చేయొచ్చు, బస్సులో కూర్చున్న ప్రార్థన చేయొచ్చు. 5 సెకండ్ ప్రార్థనకి ఇంత లెంత్ ఆఫ్ టైం ఉండాలి, అప్పుడే ప్రార్థన అని ఎక్కడ లేదండి. ఇప్పుడు ఇంత పెద్ద ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడని లేదు. ఒక్క క్షణమైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు, 2 క్షణాలన్నా చేయొచ్చు, 5 క్షణాలన్నా చేయొచ్చు, 1 నిమిషం అన్నా చేయొచ్చు, 10 నిమిషాలన్నా చేయొచ్చు. నువ్వు ఎక్కడ నీకు మరి ఒక దగ్గర కూర్చొని దేనికన్నా వేచి ఉన్నప్పుడు కూడా ఒక టీ తెమ్మని నువ్వు అడుగుతావు. మీ ఇంట్లో పని చేసావు, టీ తెమ్మమ్మా అంటే ఆ టీ చేసి నీ దగ్గర తెచ్చేలోగా ఒక పెద్ద ప్రార్థన వారి కొరకు కూడా చేసి, నేను ఎట్లా అలవాటు చేసుకున్నానంటే, నా కొరకు ఎవరైతే సహాయపడతారో వారి కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను. వాళ్ళు వచ్చి అన్నం పెడితే అంతలోగా వాళ్ళు వడ్డించేలోగా వాళ్ళ ఇంట్లో ఉన్న అవసరతలు అన్నిటి కొరకు ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాను. నాకు పరిచర్య చేసే బిడ్డలు ఉంటారు, వారి కొరకు, వారి అవసరాల కొరకు ప్రార్థన చేస్తాను. అలాగూ నువ్వు అనేకమైన ప్రార్థనలు, లిటిల్ ప్రేయర్స్ యూ కెన్ జస్ట్ సెండ్ టు హెవెన్. అంటే ఒక అంబుల పొదిలో నుండి ఒక్కొక్క అంబు ప్రార్థనతో నీ జీవితం అంతా, నీ దినమంతా నీవు అలాగూ ప్రార్థనతో నింపడం. అందుకే ఎడతెగక మీరు ప్రార్థన చేయమంటే దాని అర్థం యువర్ మైండ్ ఇట్ షుడ్ బి ట్యూన్ టు ప్రేయర్. అంతే ప్రార్థన. ఇప్పుడు మీరందరూ కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు. మీరు దేవుని వాక్యం వింటూ కూడా వాక్యం బోధించే సేవకురాల కొరకు ప్రార్థన చేయొచ్చు. ఒక సేవకుడు బోధిస్తే ఆ సేవకుని కొరకు ప్రార్థన చేయొచ్చు, వింటూ కూడా చేయొచ్చు. అంటే యూ కెన్ డూ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ ప్రే. అది ఒక పెద్ద ఆర్ట్ అని నేను చెప్పాలి. ఎందుకంటే దెర్ ఇస్ 5 సెకండ్ ప్రేయర్, 10 సెకండ్స్ ప్రేయర్, 1 మినిట్ ప్రేయర్, 10 మినిట్స్ ప్రేయర్, అరగంట చేయొచ్చు. దీర్ఘకాలంగా ఒంటరిగా ఉండి దేవునితో ఏకాంతంగా గడపవచ్చు. మరి అట్లా అనుకూలతలు లేనప్పుడు వివిధ ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథం, అవన్నీ చాలాసార్లు నేను బోధించినాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఉజ్జీవానికి రహస్యం అంటే ఈ పరలోక ప్రార్థన ఉందండి. మీకు ఒక పెద్ద రహస్యం ఈరోజు నేను చెప్తున్నాను. చాలామంది పరలోక ప్రార్థననే చేయరు. ఏంటి అప్పుడు చెప్పిన శిష్యులతో కాదు, యేసు ప్రభు నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఒక ఆణిముత్యం, అది నిన్ను బాగు చేస్తుంది, నిన్ను ఆశీర్వదిస్తుంది. అది మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుండి 13 మీరు చదవండి. పరలోకమందున్న మాతని అది మెడిటేట్ చేయండి. ఎక్కడన్నా కామ్గా కూర్చొని ఆ పరలోక ప్రార్థన మీరు మెడిటేట్ చేయడం కూడా మీ కుటుంబ జీవితానికి ఉజ్జీవాన్ని దింపుతుందని నేను చెప్పగలను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. అంటే పరలోకమందు నీ చిత్తం ఎలాగూ జరుగుతుందో భూలోకమందు అలాగూ జరుగునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయి, మమ్మల్ని కీడు నుండి తొలగించు.
చూడండి ఎంత అమూల్యమైన మాటలు శిష్యులకు ఆయన బోధించినాడు. అది అసలైన ప్రార్థన. ప్రతిరోజు నువ్వు కొన్ని పర్యాయములు అది వల్లించడం ద్వారా కూడా నువ్వు మొత్తం ఇట్ బికమ్స్ ఎ టోటల్ ప్రేయర్. చూడండి ఏవేవో చేస్తావు కదా ప్రార్థనలు, గమ్మత్తు ప్రార్థనలు. ఇస్త్రీ పెట్ట ఆన్ కావాలని ప్రార్థన, మిక్సీ ఆన్ కావాలని ప్రార్థన, ఫ్రిడ్జ్ రావాలని ప్రార్థన, కరెంట్ పోతే ప్రార్థన. ఈ ప్రార్థన కంటే నువ్వు పరలోక ప్రార్థన చేయి, దాంట్లో ఎంత మర్మం ఉంది. దేవుని ఏ ప్రెషియస్ ప్రేయర్ ఆఫ్ జీసస్. ఇది లూకా సువార్త 11:1-4, మత్తయి సువార్త 6:9-13. మీరు చూస్తే పరలోక ప్రార్థన మనము ప్రసంగం అయిన తర్వాత మనం వల్లిస్తాం ప్రతిసారి. ఇట్స్ ఎ ప్రెషియస్ ప్రేయర్. కొన్ని సంఘాల్లో పరలోక ప్రార్థన ఎందుకు అని అంటారు. పరలోక ప్రార్థనలో మొత్తం నీ అవసరతలన్నీ కూడా ఇమిడి ఉన్న ఒక ప్రార్థన. అది నువ్వు దినమంతటా అప్పుడప్పుడు వల్లించడం చాలా శ్రేయస్కరం అని నేను తెలియజేస్తున్నాను. ఇది ప్రార్థన అనేది ఉజ్జీవానికి మరి రహస్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దొరికిన సమయం అంతా ప్రార్థన. నిన్న నా పెద్ద కుమారుడు, కోడలు, ఇద్దరు చక్కని మనవాళ్ళు బాబు పాప వచ్చినారు. దూరం ఉండండి, 35 కిలోమీటర్స్ దూరం ఉంటారు. నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. వాళ్ళకు నంబర్ ఇస్తున్నాను, వాళ్ళకి పరిచర్య చేసినాను, వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడినాను. తిరిగి వాళ్ళు ఇంటికి వెళ్ళే టైంలో కారు తెచ్చినారు. ఇంటికి పోతున్నప్పుడు నా పిల్లల దగ్గర కోడి తన పిల్లలు తీసుకున్న రీతిగా ప్రతి తల్లి గమనించాలి, ప్రతి తండ్రి గమనించాలి. మెయింటైన్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ యువర్ చిల్డ్రన్. నేను వాళ్ళని దగ్గర తీసుకున్న నా పెద్ద కొడుకు 36 ఏళ్ళు ఉన్నాడు. వాడు ఎత్తుకున్నాడు, లావుకున్నాడు. దగ్గర తీసుకొని 2 చెంపలకు ముద్దు పెట్టి తల మీద చేయి పెట్టి నా గుండెలో ప్రార్థన మండుతుంది. వీడిని ఒక గొప్ప భక్తునిగా చూడాలి ప్రభు, నేను పెద్ద ఇవాంజలిస్ట్, గొప్ప రివైవలిస్ట్గా చేయి ప్రభు అని నా మనసులో పెద్ద తరంగాలన్నమాట. ఎంత ఉబలాట పడుతున్నాను కానీ వానికి తెలియదు అది. నేను 2 చెంపలకు ముద్దు పెట్టి తల మీద మంచిగా మండుతున్న చేయితో తల మీద చేయి పెట్టినాను, ప్రార్థన చేసి నా కోడలు దగ్గర తీసుకున్నాను, ముద్దు పెట్టినాను, తల మీద చేయి పెట్టినాను. చిన్న మనుమలు తీసుకున్నాను, హత్తుకొని వాళ్ళ ముద్దు పెట్టి తల మీద చేయి పెట్టాలి. మీరు మీ పిల్లల మీద తల మీద చేయి పెడితే అంటుకుంటుంది నేను అగ్ని వాళ్ళు తప్పకుండా. పిల్లలతో కోడలతో మనుమలను తీసుకోనంటే ఎంత యువర్ అ లూజర్. నువ్వు నష్టపోతున్నావు. దేవుడిచ్చే బాంధవ్యాలు ఇవి. వాళ్ళకు సేవ చేయాలి. నువ్వు నీకు చేతనంత మట్టుకు నువ్వే సేవ చేయాలి. వాళ్ళు తెచ్చి పెట్టాలి, నేను తినాలి అనుకోకుండా నీకు శక్తి ఉంటే చేయాలి. నేను ఐ ఫీల్ సో హ్యాపీ సర్వింగ్ మై చిల్డ్రన్. వాళ్ళకి ఎట్టి విధమైన పరిచయం చేయడానికి సిద్ధం ఎప్పుడు జాయ్ చర్య. మీకే సేవ కాదు, నా పిల్లలకు కూడా సేవ చేస్తాను నేను. ఐ లవ్ దెమ్ సో మచ్. అంటే నువ్వు అలాగూ ఆశించాలి. ఆ ప్రార్థన మరి ఒక ఆశలన్నీ కూడా మరి నెరవేరుస్తుంది. రెండవది చెప్పాలంటే మరి దేవుని వాక్యం ఎప్పుడు ధ్యానించాలి, నిజంగా నీకు జీవింపబడాలంటే రెండవ టూల్, సెకండ్ కీ ఈజ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము నీకు చాలా జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని వాక్యము నువ్వు విత్తాలి. విత్తే సమయంలో దేవుని వాక్యం విత్తాలి. మరి ఇప్పుడు చూడండి, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో దేవుని వాక్యం ప్రతిరోజు విత్తుతున్నామండి. మనకు 6 పాస్టర్లు ఉన్నారు. ప్రతిరోజు జూమ్లో ఒక్కొక్క పాస్టర్ ఉదయకాలం దేవుని వాక్యాన్ని విత్తం. మళ్ళీ స్త్రీల కొరకు మంచిగా BTH చేసిన స్త్రీలు ఉన్నారు, సేవకురాళ్ళు ఉన్నారు. వాళ్ళ చేత కూడా వాక్యం చెప్పిస్తున్నాం. అంటే పరిశుద్ధ గ్రంథంలో వెదకాలం ఉంది, కోతకాలం ఉంది కదా. మరి విత్తే వాక్యాలు అన్నీ ఫలింపవా? అది గొప్ప ఉద్యోగంగా ఇన్ని సంవత్సరాలు విత్తుతున్నాం. విత్తేవాడు పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. కాబట్టి అలాగూ ప్రతి ఉదయము, సాయంకాలం, మధ్యాహ్నం, తీరిక వేళలో నువ్వు వాక్యం చదువుతూనే ఉండాలి. వాక్యంతో అంటగట్టబడి ఉండాలి. వాక్యం అంటే జీవాహారం. నిత్య జీవానికి నడిపించేదే దేవుని వాక్యం. నీ వాక్యం నా పాదములకు దీపం, అది నా త్రోవకు వెలుగు కదా. మరి వాక్యము ఎంత బలమైంది, శక్తి గలది. అది మన్నా. అది అందుకే మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని వాక్యం ద్వారా వాడు జీవిస్తాడట. అంటే దేవుని సన్నిధిలో ఉండి దివారాత్రము దేవుని వాక్యం ధ్యానిస్తే కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా భద్రంగా ఉండి ఆ వాక్యం నీలో రగులుకొని గొప్ప ఉద్యమం నీలో నుండి బయలుదేరుతుంది లోకానికి. ఎవరో ఉద్యమం పడాలని కాదు, అసలు నీలో నుండే బయలుదేరుతుంది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప గొప్ప రివైవల్స్ గురించి చరిత్ర చదివినప్పుడు మరి ఆ దేశంలో గొప్ప ఉద్యమం రావడానికి వారే కారకులైనారు. వారి నుండే ఉద్యమము ప్రవహించింది. అందుకే దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, ప్రకటించాలి అని తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. యూ హావ్ టు హియర్ గాడ్స్ వర్డ్, రీడ్ గాడ్స్ వర్డ్, ప్రీచ్ గాడ్స్ వర్డ్. మన దగ్గర మనం పుస్తకాలు, చిన్న పుస్తకాలు తయారు, ఫుల్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అండి. 1000 నామాలు, 1000 వాగ్దానాలు, 1000 ఆదేశాలు, పిల్లల దీవెనలు, జీవపు మాటలు. ఈ పుస్తకాలు మీరు కొనుక్కోండి, చాలా విలువైంది. ఇట్ కీప్స్ యువర్ చార్జ్డ్ అనమాట ఫర్ ఎ గ్రేట్ రివైవల్. గొప్ప ఉద్యమానికి
కూడుకున్నప్పుడల్లా చదువుతారు, 10 చదువుతూ ఉంటారు. ఆమెన్ ఆమెన్ అని సంఘం పలుకుతుంది. అది చిన్న మాటగా చాలా గొప్ప పని, అది చాలా గొప్ప పని. కనుక మీరు ఎప్పుడు దాని మీద మరి ధ్యాస ఉంచుకొని ఆ వాక్యాన్ని మీ హృదయంలో చేర్చుకోవాలి. మరి మంచిగా సిద్ధపరచబడిన నేలలో విత్తనాలు పడితే ఎంత నూరంతా ఫలం. కనుక నీ హృదయం అనే నేలను సిద్ధపాటు చేసుకోవాలి. దేవా, నాకు ఒక ఉద్యోగం చూడాలి, నా ప్రార్థనలకు జవాబు కావాలి, నా కుటుంబం అంతా రక్షింపబడాలి, గొప్ప ఆత్మచేత ఉన్న కల్మషమంతా కడివేయబడాలి, పాపము నా కుటుంబంలో దహించబడాలి. ఐ వాంట్ టు సీ అ గ్రేట్ రివైవల్. I want to see the hand of God in my family, in my church, in my society, in my country, in my world. అందుకే గ్లోబ్ పటాలు మీరు కొనుక్కోండి, చేతుల నుంచి ప్రార్థన చేయమని చెప్పింది. అందుకే అంటే లోకం మీదకే ఇలాంటి ఉజ్జీవం, ఒక మార్పు చేయు దేవుని శక్తి, అదే ఉజ్జీవం. రెండవ చూసినప్పుడు ఆరాధన చేయాలి. ఆరాధన, ఇప్పుడు ఆరాధన చేసినప్పుడే మనము సంతోషభరితులమవుతాం. చూడండి 100 కీర్తనలో ఆ మాట ఉంది కదా, సామ్స్ 100. ఆ మాట, మీరు సంతోషంగా దేవుని సేవ చేయాలి, ఆనందంతో ఉండాలి, ఆయన సన్నిధికి సంతోషంగా రావాలి. సమస్త దేశములారా, సామ్స్ 100, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. నాకైతే కంజర పట్టుకొని పాడాలని ఎంత ఆశ ఉంది. కానీ అయితే ఆరాధనలో దేవుని సన్నిధి దిగొస్తుంది. ఇశ్రాయేలు చేసే స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడే, దేవుడు దిగొస్తాడు. సీయోను నివాసులారా, మీరు సంతోషంగా పాట పాడు, నేను వచ్చి మీ మధ్య నివాసము చేసేదాం. అది ఆరాధన. 100 కీర్తనలో ఉంది, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడు, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు, ఆయన సన్నిధికి రండి. ఆ యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించాను, ఆయన వారం, ఆయన వారం. అందుకే మనం ఆయనను అనుభవించాలి. ఆయన సన్నిధిని అనుభవించాలంటే మరి మనం పాటలు పాడాలి. 1 గంట పాటలు పాడితే అయిపోతుందా? సంఘములో ఆరాధించి చేతులు అయిపోయింది, అంతటితో కాదు. దినమంతా ఆరాధనా భావం, ప్రార్థనా భావం నీలో ఉండాలి. నువ్వు ఒంటరిగా కూడా నీ గదిలోకి వెళ్ళి, మరి నీకు అలా వీలుంటే, అన్ని గృహాలు అంత పెద్దగా ఉండవు, అంత ఏకాంత గదులు ఉండవు, మరి అంత అనుకూలత ఉండదు. అయినా కానీ నీ హృదయంలో పాట పాడుకుంటే నిన్నెవరేమంటారు? నాకు అనిపిస్తుంది పెదవులు కూడా కదలకుండా పాటలు పాడవచ్చు. హృదయంలోనే వాయిద్యాలు అన్నీ పెట్టిండు దేవుడు. నువ్వు పాట పాడుకోవచ్చు, ఎందుకంటే ఆయన సన్నిధిలో లేనివి ఏమి లేవు, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ పాట, ఆ మెలడీ ఇన్ యువర్ హార్ట్, అది ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు క్యారీ. దట్ ఈస్ ద కీ టు రివైవల్. పాటను నేర్చుకోవాలి, పాట పాడాలి, మరి కొత్త పాటలు నేర్చుకోవాలంట. 40వ కీర్తనలో ఒక మాట ఉంది, మీరు క్రొత్త పాట, దేవుడు నాకు చేసిన ఉపకారాలకు నేను మరి దేవుని సన్నిధిలో క్రొత్త కీర్తన పాడతాను అని మాట ఉంది. 40వ కీర్తన, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకోండి, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించను, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచను, తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. హల్లెలూయా. కొత్త పాటలు నేర్చుకొని పాడడానికి కూడా దేవుణ్ణి అడగాలి, ప్రార్థనలో అడగాలి. దేవా, మంచి కంఠం దయచేయి, నాకు మంచి జ్ఞాపక శక్తి దయచేయి, మంచి వచనాలన్నీ నేను నేర్చుకోవడానికి నాకు నేర్పరితనం దయచేయి. ఇట్స్ నెవర్ టూ లేట్ టు లెర్న్ ఎనీథింగ్. నేనైతే అదే నేర్చుకున్నాను. ఏంటంటే ఒక పాట నేర్చుకోవడానికి ఏమవుతుంది, చిన్నపిల్లలే పాడాలా, యవనస్తులే కూని రాగాలు తీసి పాడాలనేది. ముసలితనంలో ఇంకా ఎక్కువ పాటలు పాడాలి. నేను అన్నా కదా, ముసలితనంలో నాట్యమాడి, కంజర పట్టుకొని నాట్యమాడి వాడాలి. ఎందుకంటే ముసలితనం అంటే ఏమనుకున్నారు, అన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను కాపాడినాడు కదా, తల నెరయు వరకు. అంటే ఇండైరెక్ట్లీ నువ్వు సాక్ష్యం చెప్తున్నావు, ఇన్ని సంవత్సరాలు దేవుడు నాకు తోడుండి నన్ను కాపాడినాడు, కనుపాపవలి నాకు కీడు రాకుండా కాపాడినాడే సాక్ష్యం. అందుకే నేను మరి తలకు రంగు వేయొద్దని ఎందుకంటే అంటే ఇట్స్ ఏ ఇండైరెక్ట్ టెస్టిమనీ దట్ గాడ్ హెస్ ప్రిజర్వ్డ్ యూ ఆల్ దీస్ ఇయర్స్. సో ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నాడు, నేనెందుకు నా ముసలితనానికి అప్పుకోవాలి? ముసలితనం వరకు, అలా నెరయు వరకు నన్ను ఎత్తుకున్నాడు, నన్ను రక్షిస్తున్నాడు, నన్ను చంకబెట్టుకున్నాడు, నాకు పిల్లల్ని ఇచ్చినాడు, పిల్లల్ని ఇచ్చినాడు, వారి పిల్లల్ని కూడా చూడడానికి నాకు ఆయుస్సు ఇస్తున్నాడు. ప్రాణంకు ఆయుస్సు మూలమైన దేవుడు. అందుకే నేను పాడతాను, నేను ఆరాధిస్తాను, నేను దేవుని మరి కొనియాడతాను. దట్ ఇస్ ద వై యూ సింగ్, లర్న్ న్యూ సాంగ్స్ ఈవెన్ అట్ ఓల్డ్ ఏజ్, డూ గాడ్స్ వర్క్, దట్ ఈస్ రివైవల్ ఈవెన్ అట్ ఓల్డ్ ఏజ్. అయ్యో మరి వయసు పైబడుతుంది కదా అని ఎవరన్నా అంటే నేను ఎప్పుడు ఒప్పుకోను. ఎందుకు? మోషే 80 సంవత్సరాలకే పరిచర్య ఆరంభిస్తే నాకేంటంట,
అవును, 80 సంవత్సరాలప్పుడు మోషే పరిచర్య ఆరంభించినాడు. లక్షల జనాన్ని కనాను రాజ్యానికి తోడుకొని పోయినాడు. నాకేం తక్కువ, మోషే 120 సంవత్సరాలు బ్రతికినాడు. శరీరంలో సత్వ తగ్గలేదు, దృష్టి మాంద్యం కాలేదు. మోషే దేవుడే నా దేవుడు, మోషే దేవుడే నీ దేవుడు. కాబట్టి ఆల్వేస్ స్పీక్ పాజిటివ్ థింగ్స్. ఎప్పుడు సంతోషంగా ఆరాధిస్తూ, పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, వాక్యము ధ్యానిస్తూ ఉంటే జీవము నీలో నీ నుండి ఇతరులకు ప్రవహిస్తుందని చెప్పడంలో ఏమాత్రం మరి సందేహం లేదు. నేను చెప్పినాను కదా, ప్రార్థనా జీవితం మొదటిది, రెండవది దేవుని వాక్యము ధ్యానించడం, మూడవది ఆరాధించి పాటలు పాడడం, మరి నాలుగవది, ఐదవది కూడా చెప్పి నేను ముగిస్తాను. 5 తాళపు చెవులు చెప్తాను అన్నది. నాలుగవది నిరీక్షణ. నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో. ఫర్ ఎ క్రిస్టియన్ నిరీక్షించడం చాలా అవసరం. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది, వ్యవసాయకుడు భూమిని సేద్యపరిచి విత్తనము నాటిన తర్వాత నిరీక్షిస్తాడు అన్నమాట. ఆ విత్తనం ఎప్పుడు మొలకెత్తుతుంది, అది నిరీక్షణ. అవును, తప్పకుండా మొలకెత్తుతుంది కదా అది. ఆ విత్తనం మొలకెత్తడానికి మర్చిపోతుందా? దేవుడేమో అన్యాయస్తుడా? అది ప్రకృతిలో పెట్టినాడు. విత్తడం కోయడం చేసే ప్రతి పనికి ప్రతిఫలం ప్రకృతిలోనే ఉంది. చూడండి, విత్తనం నాటిన తర్వాత ఎదురు చూస్తాడు, తప్పకుండా అది మొలకెత్తుతుంది. అది మరి ఎదుగుతుంది, ఎదిగి కాయబడుతుంది, గింజలు పడుతుంది, పంట కోస్తావు. అలాగే నిరీక్షణ నీకు ఉండాలి. నేను ప్రార్థన చేసినాను, ఏమవుతలేదు. నేను వెదరు సాగు చేసే రైతుల గురించి చెప్పినాను కదా, బొంగు మలేషియాలో బొంగు సాగు చేసే రైతులు 5 సంవత్సరాలు ప్రయాసపడతారట. ఏ విత్తనం మొలకెత్తదట. వాళ్ళు కష్టపడతారు, దున్నుతారు, భూమిని సేద్యపరుస్తారు, విత్తనం వేస్తారు, నిరీక్షిస్తారు. మొదటి సంవత్సరం ఏం కనబడదు, రెండవ సంవత్సరం ఏం కనబడదు, మూడవ సంవత్సరం ఏం కనబడదు, 4వ సంవత్సరం ఏం కనబడదు. అయినా వారి పని మాత్రం ఆపరు, చేస్తూనే ఉంటారు. చూసిన వాళ్ళకి పిచ్చోళ్ళు అనిపిస్తారు. వాళ్ళని ఎవరైతే గమనిస్తారో అందరూ అనుకుంటారు, పిచ్చి రైతులు వీళ్ళు ఎర్రివారు, వీళ్ళు విత్తినారు కానీ ఏమి కనబడడం లేదు ఎన్ని సంవత్సరాలు. కానీ 5వ సంవత్సరం ఒక్కసారి ఆ బొంగు 90 మీటర్లకు ఎదిగిపోతుందంట. అంటే ఒక 5 స్టోరీ బిల్డింగ్ కంటే ఎక్కువగా ఎదిగిపోతుంటారు, ఏపుగా ఎదిగిపోతుందంట. కనుక నీ నిరీక్షణకు ఆస్పదమైన దేవుడు నీకు అన్యాయము చేయడు. నీ ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడని నీవు ఆశపడాలి. అందుకే యెషయా 40:31లో నిరీక్షించువారు, కనిపెట్టువారు, వారు పైకి ఎగురుతారు పక్షిరాజుల వలె. వాళ్ళు రెక్కలు చాస్తారు, బలవంతులుగా లోకానికి కనబడతారు. వాళ్ళకి ఏం పర్వాలేదు, వారి ప్రార్థనకు జవాబు ఆలస్యమైనా వారేం పెద్ద కలవరం వాళ్ళలో కనబడదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నేను ప్రార్థన చేసినాను, నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. గొప్ప ఉద్యోగం కొరకు నా కుటుంబం అంతా రగులుకోవాలి, సమాజం రగులుకోవాలి, ప్రపంచం మీద దేవునాత్మ కుమ్మరింపబడాలి, సంఘం అంతా కుమ్మరింపబడాలి ఆత్మన అని ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా వారు ధైర్యంగా ఉంటారు దేవుని సన్నిధిలో. ఎందుకంటే వారు ప్రార్థన అనే విత్తనాలు విత్తుతున్నారు, వాక్యం అనే విత్తనాలు వెదజల్లుతున్నారు. తప్పకుండా వారు నిరీక్షణ ఎప్పుడు కూడా వమ్ముగా, నమ్మకాన్ని వమ్ము చేయని దేవుడు. అందుకే మరి 42వ కీర్తన 5వ వచనంలో అది ఇక్కడ రాస్తుంది ఏంటంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించు. హోప్ ఇన్ గాడ్. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్తని, నా దేవుడని చెప్పుకొని ఇంకను నేను ఆయనను స్తుతించేదను. నిరీక్షణ చూడండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, 3 కార్యాల గురించి అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 13వ అధ్యాయం చివరి వరుసలో ఉంది. విశ్వాసికి చాలా అవసరం, నిరీక్షణ చాలా అవసరం, ప్రేమ చాలా అవసరం. 3 శాశ్వత కాలం ఉండేవాడు. అంటే ఈ 3 చాలా శ్రేష్టమైనవని మరి పౌలు భక్తుడు అంటున్నాడు. నీ నిరీక్షణ అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేనికైతే ప్రార్థన చేస్తున్నావు పొంది ఉన్నామని నమ్మకం అన్నమాట. ఇప్పుడు ఒకవేళ నువ్వు అడిగింది పొందుకున్న తర్వాత విశ్వాసంతో ఇక పని లేదు, విశ్వాసంతో కనిపెడుతున్నావు. అందుకే హెబ్రీ 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం లేదు. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడున్నాడని నమ్మాలి, తనను వెతుకువారికి తగిన ఫలము అనుగ్రహించునని నమ్మవలను కదా అని అంటున్నాడు. నమ్మవలసింది కదా. నువ్వు ఒక వ్యక్తి మారు మనసు కొరకు ప్రార్థన చేస్తే తప్పకుండా నేను ఒకరోజు చూస్తాను ఈ బిడ్డ మారు మనసు పొందుతాడు, ఆత్మలో ఆనందిస్తాడు, ఉజ్జీవింపబడతాడని ఒక దృశ్యం నీ మనసులో ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని కదా, సర్వసృష్టికర్త, సర్వశక్తిమంతుడైన దేవుని కదా నువ్వు విజ్ఞాపన చేసేది. అది ఎలా ఫెయిల్ అవుతుంది? ఏం ఫెయిల్ కాదు, అది తప్పకుండా జరుగుతుంది. నేను ఇప్పుడే నిన్నటి రోజు ఒక అమ్మాయితో చెప్తున్నాను, యవనస్తురాలు భూమి కొనడానికి పోయిందట. తల్లిదండ్రులతో భూమి కావాలని మధ్యవర్తి ఎవరో పెట్టి భూమి కొంటున్నాను, మంచి ఉద్యోగం ఉంది.
జాగ్రత్త, నువ్వు పైసలు తీసి ఎవరి చేతిలో పెట్టకు బిడ్డ. నువ్వు ఉపసించి ప్రార్థన చేయి, కనిపెట్టు, నిరీక్షించు. నువ్వు ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని కనుక్కొని ఒక పని చేయాలి. లేకుంటే లక్షలు నాశనమై మరి ఎంతమంది కుమిలిపోతున్నారు. ఒక మంచి పెద్ద కార్యం కొరకు మంచిగా దేవుణ్ణి అడిగి, పెద్దలను అడిగి ఒక పెట్టుబడి చేయాలని నేను ఉపదేశించినాను కనుక ఈ నిరీక్షణ దేవుడు ఇస్తాడు. తగిన కాలం అందు ఇచ్చిస్తాడు. ఒక నిరీక్షణ దేవుని దగ్గర హడావుడి అవసరం లేదని. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, పెళ్ళి అయినా నిరీక్షించాలి, ఇల్లు కొనాలంటే నిరీక్షించాలి, డబ్బు పెట్టుబడి చేసేటప్పుడు నిరీక్షించాలి, వ్యాపారం ఆరంభించడం నిరీక్షణ. ఇది ఉద్యమానికి పెద్ద మరి లక్షణమై ఉన్నదని చెప్పడానికి సందేహం లేదు. అంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, మనల్నంతా ఉజ్జీంపజేస్తాడు. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. క్రొత్త రీతిలో మనం క్రీస్తుతో కూడా జీవిస్తాము, క్రీస్తు చిత్తానుసారంగా బ్రతుకుతామంటేనే అది ఉజ్జీవింపబడడం అని నేను తెలియజేస్తున్నాను. 5వ చూసినప్పుడు గొప్ప ఉజ్జీవానికి కారణం ఏంటంటే పశ్చాత్తాపమైన హృదయం. వాక్యంలో ఉన్నది రిపెంట్ ఆఫ్ ఆల్ నోన్ సిన్. మరి మారు మనసు పొందాలని ప్రకటన గ్రంథం 7 సంఘాలతో ఆత్మదేవుడు తెలియజేసినప్పుడు కూడా నువ్వు మారు మనసు పొందాలి అని అంటాడు. అంటే ఈ మారు మనసు చాలా అవసరం. మరి అపోస్తల కార్యము 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినప్పుడు కూడా పేతురు తన ప్రసంగంలో ఈ మాటను మరి వాడతాడు. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 19వ వచనం యాక్ట్స్ 3:19. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి అని చెప్తున్నాడు. ఇక్కడ 37వ వచనం చూడండి. పేతురు ప్రసంగం విన్న తర్వాత ప్రజలు అడుగుతున్నారు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడగగా పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. చూడండి ఇంత గొప్ప ఉద్యమం అండి. సంఘములో ఆదిమ సంఘంలో 3,000 మంది మారు మనసు పొంది సంఘానికి చేర్చబడినారు. 5,000 మంది మారు మనసు పొంది సంఘానికి అదే ఉద్యమం అన్నమాట. ఉద్యమం లేకుంటే ప్రసంగం చేసి గొంతరుగుతుంది కానీ ఎవరు మారు మనసు పొందరు. అందుకే సంఘం ఉద్యమం కొరకు ప్రార్థన చేయాలి. ప్రే ఫర్ గ్రేట్ రివైవల్. భక్తులు వాక్యం అందించినప్పుడు అనేకుల్లో మార్పు రావాలి, గుండెలు కొట్టుకోవాలి, మారు మనసు పొందాలి, పాపాన్ని వదిలిపెట్టాలి. దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్. పాపాన్ని వదిలిపెట్టి దేవుని తట్టు తిరగడం. అందుకే 5వది పశ్చాత్తాపంతో కూడిన మరి ప్రార్థన. ఈరోజు దేవుని వాక్యం విన్నారు. 5 తాళం చెవులు, సింపుల్ కీస్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్. ఒకటి దేవుని వాక్యం, ప్రార్థన చేయడం, మరి తర్వాత ఆరాధించడం, ఇంకోటి నిరీక్షించడం, 5వది పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు తిరగడం. ప్రతిరోజు నువ్వు పరీక్షించుకోవాలి. వెదర్ యు ఆర్ వాకింగ్ విత్ గాడ్. నువ్వు దేవునితో నడుస్తున్నావా? దేవుని మనసు కలిగి ఉన్నావా? దేవుని స్వభావం కలిగి ఉన్నావా? నీలో ఏదన్నా రహస్య పాపము దాగి ఉన్నదా? పైకి మంచిగా భక్తి గలవారమై మరి కనబడి లోపల ఏ పాపం ఉండకూడదు. పాపం చూస్తే నీకు కోపం రావాలి, గెంటేయాలి నీ హృదయంలో నుండి, ఎందుకంటే నేను పాడు చేస్తుంది. నిన్న కూడా నేను యూట్యూబ్లో చూసినాను, ఒక గొప్ప పేరు ఉన్న భక్తుడు. ఆ భక్తుని ప్రసంగాలు వింటేనా ఎంత అబ్బా, ఏం వాక్శక్తి, ఏం ప్రసంగం. ఇప్పుడంతా చెడ్డ పేరు ఎంత భయంకరం అయిపోతుంది. కడవడంత చల్లగాసి కచ్చకాయ అంత మురికేస్తే ఎవరు తాగుతారండి అది. కనుక నీ జీవితంలో ఒక భార్యగా పవిత్రంగా ఉండాలి. నీ కుటుంబం బాగుండాలంటే పవిత్రతనే ఉజ్జీవానికి నాంది. పవిత్రత దైవ శక్తిని దింపుకుంటున్నాం అన్నమాట. పాపంతో ఎప్పుడు రాజీ పడద్దు, చూడగానే దాన్ని అటాక్ చేయాలి పాపాన్ని. నీ ఇంట్లో పాము ప్రవేశిస్తే ఆహా బాగుంది, ఎంత మంచిగా ఉంది కదా దీని డిజైన్ అని చూసుకుంటుంటావు, తీసుకుంటావు, కట్టే దాన్ని తాళ మీద వేసి కొట్టి దాన్ని చంపేస్తావు, లేకుంటే నీ ఇంటి వారిని దాన్ని కాటేస్తుంది. అంత కోపం రావాలి. పాపం చూస్తే నువ్వు మండిపోవాలన్నమాట.
దాంతో రాజీ పడకూడదు. అందుకే దేవునితో నడవాలి, దేవుని మనస్సు కలిగి ఉండాలి, దేవుని రోషం కలిగి ఉండాలి. దేవుడు ఊరుకుంటాడా పాపాన్ని చూసి? గాడ్ విల్ నాట్ వింక్ అట్ సిన్ అంట. పాపం చూసి కనుగొట్టాడంట, చల్తా అన్నాడు అంట. దేవుడు పరిశుద్ధుడు 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 అని వేవేల దూత గణంతో నిత్యం కొనబడే దేవుడు, కొనియాడబడే దేవుడు నీలో పాపం చూసి ఊరుకుంటాడు అనుకున్నావా? దేవుని ఉగ్రత తప్పకుండా వస్తుంది. అందుకే ఉజ్జీవింపబడాలి అంటే అర్థం ఏంటంటే పాపం నీ నుండి తొలగిపోవాలి, పవిత్రుని అయిపోవాలి, దేవుని ఆత్మ నీ మీద దిగాలి. అందుకే ఉజ్జీవం గురించిన ప్రసంగాలు. 139వ కీర్తన చివరి వాక్యం చదివి నేను ముగిస్తాను. సామ్స్ 139 23-24. 139వ కీర్తన 23-24. దావీదు భక్తుడు ఏమంటాడు? దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో, నన్ను స్కాన్ చేయి ప్రభువా. కడుపులో గడ్డ అంటే స్కానింగ్ చేయాలంటారు. ఆ స్కానింగ్ ముందంతా బట్టబయలు. నీ కడుపులో ఎక్కడ గడ్డ ఉంది, పేగులో ఉందా, పేగు మీద ఉందా, పొట్టలో ఉందా, అంత క్లియర్ అయిపోతుంది, కనబడుతుంది. అలాగూ దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవా నన్ను పరిశోధించు, నేను మహారాజు, నన్ను అందరు గౌరవిస్తున్నారు, నన్ను ఇంతగా హెచ్చించినావు, అయినా నన్ను పరిశోధించి తెలుసుకో. స్కాన్ మై హార్ట్లో, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో. నా హృదయంలో దాగి ఉన్న పాపాలుంటే నాకు తెలియజేయనైనా, రహస్య పాపాలుంటే అది వెలికి తీ ప్రభువా. నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకో. మాట్లాడితే వింటారు, ఆలోచిస్తే చెడు ఆలోచనలు ఎవరికి కనబడవు కదా, కానీ దేవునికి తెలుస్తుంది. నా ఆలోచనలు తెలుసుకో, నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించు. నీ కాయసకరమైన మార్గము నా యందున్నదేమో చూడము. ఏ విధంగా నిన్ను దుఃఖపెడుతున్నాను, నీకు ఆయాసం తీసుకొస్తున్నాను, నన్ను ఒకసారి చూడు ప్రభు, నాకు బయలుపరచు, నాకు తెలియజేయి. వాక్యం ద్వారా మాట్లాడు, భక్తుల ద్వారా మాట్లాడు, నీకు స్వరం నాకు వినిపించు. నేను నీకు గొర్రెను, నువ్వు నా కాపరివి. నాకు దర్శనం ద్వారా మాట్లాడు, స్వప్నం ద్వారా మాట్లాడు, నాతో మాట్లాడయ్యా. నేను కాని మార్గాల్లో ఉంటే నాతో మాట్లాడు, నన్ను దిద్దు, నన్ను కొట్టు, నన్ను గద్దించమని ప్రార్థన చేసినావు ఎప్పుడైనా? నాకు రేషన్ కావాలి, నాకు పట్టు చీర కావాలి, నాకు 100 గజాల భూమి కావాలి, మా ఇంట్లో అందరూ బాగుండాలి. ఈ ప్రార్థన కానీ దావీదు చేసిన ప్రార్థన. లుక్ ఎట్ డేవిడ్స్ ప్రేయర్. నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు నాయన. నా హృదయాన్ని పరీక్షించు ప్రభువా, నా ఆలోచనలను పరీక్షించు ప్రభువా. నీకు ఆయాసకర మార్గం ఉన్నదేమో చూడు తండ్రి. నిత్య మార్గమున నన్ను నడిపించు. లీడ్ మీ టు ఎటర్నిటీ. నిత్య మార్గం. ఇప్పుడు నడిచే మార్గాలన్నీ నిత్య మార్గం కాదు, ఇవన్నీ తాత్కాలికమైనది, అశాశ్వతమైనది. నిత్యరాజ్యము తన బిడ్డల కొరకు పదిలపరిచినాడు ప్రభు. కాబట్టి ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించాలి నేను. ఇది 4 బెత్తడంత జీవితం, జీనడంత జీవితం. ఇంతలో మాయమై అంతలో కనబడకుండా మాయమైపోతాం మనం. కాబట్టి ఆ నిత్యత్వంలోకి నేను ప్రవేశించాలంటే నా హృదయం శుద్ధి కావాలి. 5 తాళపు చెవులు ఉజ్జీవానికి. ఒకవేళ చచ్చిన స్థితి నీకుంటే నువ్వు ఉజ్జీవింపబడాలి, నువ్వు బ్రతకాలి ప్రభుతో కలిసి. అందుకే ఎఫెసీ పత్రిక మరి 2వ అధ్యాయంలో అపరాధముల చేత చచ్చిపోయిన స్థితి ఉన్నది నీకు. అందుకే టు రివైవ్ యూ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఉద్యోగం అనే ప్రసంగ శీర్షిక తిరిగి పునఃప్రారంభించినాము. ఇది 9వ ప్రసంగం నువ్వు విన్నావు. మిగిలిన ప్రసంగాలన్నీ కూడా యూట్యూబ్లో జాయ్ చెరియన్ మరి రివైవల్ సిరీస్ అంటే వచ్చేస్తుంది, అన్నీ వినొచ్చును. 5 తాళపు చెవుల గురించి ఈరోజు మీకు బోధించినాను. 5 keys to a great revival. గొప్ప ఉద్యమం, చిన్న కార్యాలు 5 చిన్న తాళపు చెవులు. 1 ప్రార్థన, 1 వాక్యము, 3వది నిరీక్షణ, 4వది ఆరాధన, 5వది పశ్చాత్తాపమైన హృదయం. దేవుని స్తోత్రం. దేవుడు మనం సమృద్ధిగా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కూడినది మొదలుకొని ఇంతవరకు కూడా మాతో ఉండి నడిపించిన దాసరాలకు తండ్రి నువ్వు ఇచ్చిన ఈ దర్శనం కొరకు స్తోత్రం. ఉజ్జీవం గురించి ప్రసంగం చేయమన్నావు, లేపమన్నావు. నా జనులను లేవనెత్తు. వాళ్ళు పాప స్థితి, చచ్చిన స్థితి నుండి వారు లేవాలి, వారు ఉజ్జీవపడాలి. నీ ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తానని సెలవిచ్చిన దేవా. ఓ పోర్ యువర్ స్పిరిట్ అపాన్ us లార్డ్. నా మీద కుమ్మరించు, మా మీద కుమ్మరించు, మా కుటుంబాల్లో కుమ్మరించు ప్రభు నీ ఆత్మను. మా సంఘాల్లో కుమ్మరించు ప్రభు, మా భక్తుల మీద తండ్రి, మా యొక్క దైవజనుల మీద కుమ్మరించు ప్రభు నీ ఆత్మను కుమ్మరించు. సేవకుల మీద, సేవకురాండ్ల మీద, దాసుల మీద, దాసరాండ్ల మీద కుమ్మరిస్తానన్న అంత్య దినాల్లో అట్టి ఉద్యమం మేము నిరీక్షిస్తున్నాము ప్రభు. మా ప్రార్థనలకు జవాబు దయచేయమని ఈ 5 తాళపు చెవులు మా చేతిలో ఇచ్చినావు. అవి మేము వాడాలి. నేను
గొప్ప ఉద్యమాన్ని మా కనులారా మేము చూడాలి నాయన. గొప్ప దేవ, ఈ పాప ప్రపంచము, పాపభూయిష్టమైన ఈ లోకంలో మేము ఉన్నాము తండ్రి. ఇప్పుడు ప్రాణం పోతుందో తెలియదు అయినను మమ్మల్ని కనుపాప వలె భద్రంగా కాపాడుతున్నావు. ఏ తెగులు నీ గుడారమునకు రాదన్నావు. మేము నమ్ముతున్నాము నీ వాక్యాన్ని. ఏ కీడు రాకుండా కాపాడండి. ప్రార్థన ఉన్న చోట రోగం ఉండదు నాయన, వచ్చినా కాలిపోతుంది నాయన. ప్రార్థన ఉన్న చోట సమస్యలు ఉండలేవు నాయన, అవి కాలిపోతుంది కనుక నీకు స్తోత్రం. ప్రార్థన ఉన్న చోట పాపం ఉండలేదు నాయన, పాపం భస్మమైపోతుంది కనుక నీకు స్తోత్రం. అట్టి సన్నిధితో మమ్మల్ని నింపండి. ప్రార్థన జీవితం, ఆరాధించే జీవితం, వాక్యం చదివే జీవితం ఆయన, మరి కనిపెట్టే జీవితం, మారు మనసుతో కూడిన జీవితం మాకు దయచేయమని, తిరిగి మమ్మల్ని బ్రతికించమని, సంతోషపరచమని యేసు ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు